సార్ ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకు నమస్కారం సార్. ఇక్కడ ద్వారంపూడి అనే టాపిక్ మనం పర్టికులర్ గా ఏమి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అతని వ్యక్తిత్వం ఎలాంటిది, అతని మాట తీరు ఎలాంటిది, అతని క్యారెక్టర్ ఎలాంటిది అనేది గత 5 ఏళ్ల కాలంలోనూ చూసాము. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎలా ఉంటాడు అనేది, ఒక మహిళల మీద ఏ రకంగా దాడి చేయించాడు, ఆడబిడ్డలు అని కూడా చూడకుండా ఎలా చీరలు కూడా పక్కకు లాగేసేలాగా కుట్టించాడు, కేసు పెట్టడానికి వెళితే కేసు కూడా తీసుకోనికుండా ఎస్పీ స్థాయి వ్యక్తులను కూడా ఎలా బెదిరించాడు, ఈ విషయాలన్నీ కూడా మనం గతంలో చూస్తున్నాము. అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బూతు పదజాలతో తిట్టి మరీ మాట్లాడాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో కూడా అతను ఎట్లాంటి భాష మాట్లాడాడు. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క వ్యక్తిగత జీవితం ఎలాంటిది అనేది క్లియర్ గా కాకినాడ మొత్తం ఎంటైర్ కాకినాడకి తెలుసు. ఇందాక బాలకోటయ్య గారు అన్నట్లుగా కాకినాడ అనేది ఈ రైసిరెడ్డి ఎంపైర్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇంకోటి ఏంటంటే సరే ఇక్కడ రేషన్ మాఫియా విషయానికి కనుక వస్తే, ఇవాళ ఇందాక మీరు అన్నారు ఇంట్రో చెప్పేటప్పుడు ఆపోజిట్ పార్టీలకి ఇది అస్త్రం పట్టించినట్లు కాదా, పవన్ కళ్యాణ్ గారు అలాగా మాట్లాడచ్చా అని చెప్పేసి. సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి తప్పులు జరుగుతున్నా సరే సమర్థించుకుని వెళ్ళిపోవాలి, అన్నింటినీ కప్పెట్టేసుకొని లోపల తప్పులున్నా సరే బయటకు మాత్రం మేడిపండు నిగనిగలాడినట్లుగా ప్రదర్శించాలి అని చెప్పేసి ఏ రోజు కూడా ఆయన బిఫోర్ విన్నింగ్ అండ్ ఆఫ్టర్ విన్నింగ్ కూడా ఎప్పుడు ప్రవర్తించాలి. పవన్ కళ్యాణ్ గారు తప్పు ఉంటే తప్పును తప్పుగా ప్రశ్నించారు, అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే. అందులో భాగంగా గతంలో మొన్న ఇటీవల హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నించినప్పుడు కానివ్వండి, ఎవరైతే సోషల్ మీడియా సైకోలు ఉన్నారో వాళ్ళ అరెస్టులు ఎందుకు జాప్యం చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేయడం కానివ్వండి, ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఈ రైస్ ఎక్స్పోర్ట్ మాఫియా అనేది పీడిఎస్ రైస్ ఏదైతే ఉందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ కింద ఇచ్చేటువంటి బియ్యం ఎలా అయితే ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నాయో వీటికి సంబంధించి ఇన్ని నెలలు అవుతున్నా, ఇన్నిసార్లు సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు వెళ్ళి అక్కడ సీజ్ చేస్తున్నా సరే ఇంకా ఎందుకు కొనసాగుతుంది? అక్కడ ఆ మాఫియా ఎవరి చేతుల్లో ఉంది, దానికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు? ఒక పోర్ట్ కి అంత పెద్ద షిప్పుల్లో అంత పెద్ద మొత్తంలో బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటే కోస్టల్ సెక్యూరిటీ ఏం చేస్తుంది, మెరైన్ సెక్యూరిటీ ఏం చేస్తుంది, సివిల్ సెక్యూరిటీ ఏం చేస్తుంది? వీటన్నింటికి సంబంధించి వాళ్ళ బియ్యమే. బట్ రేపొద్దున ఇంతకు మించి ఇంకేదైనా సరే బయటికి కనుక వస్తే అక్కడి నుంచి ఆ పోర్ట్ నుంచి రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి క్వశ్చన్ చేశారు. నిన్న అందరూ కూడా ఒక సినిమాటిక్ మూడ్ లోకి వెళ్ళిపోయి సీజ్ ద షిప్ అనేటువంటి వర్డ్ ని ట్రెండ్ చేసుకొని అదొక హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని ఎంటైర్ అందరం అదే ఎంజాయ్ చేశాం కానివ్వండి. క్లియర్ గా అక్కడ ఆయన ఒక ఎప్పుడు చేయని ఒక పని చేశాడు. ఫస్ట్ టైం మీరు ఎవరైనా గమనించారో లేదు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ని ఇంగ్లీష్ లో ఆయన మొబైల్ తో ఆయన ఎప్పుడు సెల్ఫీ వీడియో రికార్డ్ చేయాలి, ఫర్ ద ఫస్ట్ టైం నిన్న చేశారు. అంటే కేవలం స్టేట్ లో ఉన్నటువంటి మాఫియానే కాకుండా దీనికి అవుట్ ఆఫ్ ద స్టేట్ ఇంటర్లింక్డ్ గా ఉన్నటువంటి మాఫియాని కూడా హెచ్చరిస్తూ పైనుంచి ఒత్తిడేమీ రాకుండా సెంట్రల్ కి కూడా ఈ విషయం చేరేలాగా క్లియర్ గా ఆయన ఒక ఇండికేషన్ పంపించారు. ఇక్కడ ఇట్లా ఉంది సిచ్యువేషన్, దీన్ని మీరు ఏ విధంగా డిఫెండ్ చేయగలరు, దీన్ని మీరు ఏ విధంగా మాకు సహకరిస్తారు, మా స్టేట్ లో ఈ పోర్ట్ల విషయంలో ఇట్లాంటి ఇన్సెక్యూరిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆయన క్లియర్ గా బయటి ప్రపంచానికి అవుట్ ఆఫ్ ద స్టేట్ పంపించడానికి ఆ స్టేట్మెంట్ అంత క్లియర్ గా ఆయన సెల్ఫీ వీడియోతో మరి రికార్డ్ చేశారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి అందరం కూడా సీజ్ ద షిప్ అనే దాన్ని ట్రెండ్ చేసుకుంటూ ఉన్నాం. సెక్యూరిటీకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. అలాగే అసలు ఆ మాఫియాలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న విషయాన్ని ప్రస్తావించారు. గవర్నమెంట్ మారినప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూ ఉంది అంటే డబ్బు ఏ విధంగా అక్కడ పారుతుంది, అధికారులు ఎందుకు సహకరిస్తున్నారు, అక్కడ ఎంక్వైరీ విజిట్ కి వస్తున్నాను అని తెలిసిన తర్వాత కూడా ఒక ఎస్పీ సెలవు పెట్టాడు అంటే అతని మీద ఎంత ఒత్తిడి ఉంది, అతని భాగస్వామి ఎంత ఉంది. ఒక ఐఏఎస్ సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ సెక్యూరిటీ ఇప్పించి మరి రిలీజ్ చేయించి మళ్ళీ షిప్ లోకి లోడ్ చేయించారు అంటే వాళ్ళ మీద ఆ ఒత్తిడి తెచ్చినటువంటి వ్యవస్థ ఎవరు, ఆ వ్యవస్థకు సహకరించిన వాళ్ళు ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి అధికారం లేకపోతున్నప్పటికీ కూడా ఇంకా అతని హవాని అక్కడ ఎందుకు కొనసాగుతుందని ఇలా ఎన్నో అంశాలని నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన మాటల ద్వారా తెర మీదకి తీసుకొచ్చినటువంటి విషయం. తీగ ఆయన లాగాడు, డొంక ఎక్కడ కదులుతుంది అనేది మనందరం కూడా ఏగర్గా వెయిట్ చేసిన విషయం ఇక్కడ. అలాగే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతోంది, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీని కట్టడి ఎలా అనేది కూడా ఇప్పుడు చర్చలు మొదలవుతాయి. పవన్ కళ్యాణ్ గారు నిన్న లేవనెత్తిన ఈ అంశము ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఈ పీడిఎస్ రైస్ అనేది ఎక్స్పోర్ట్ మాఫియా అనేది ఒక్క ఆంధ్రప్రదేశ్ కి పరిమితమైనటువంటి అంశం కాదు. ఎంటైర్ ఈ స్కీమ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ స్కీమ్ ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా దీని మీదే వేల కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించిన అంశం కాబట్టి అందరూ దీని మీద డిపెండ్ అయ్యి అన్ని స్టేట్. రైట్, ఓకే. చిన్నప్పరెడ్డి గారు రెస్పాండ్ ఏంటి? ద్వారంపూడి గారు ఎంపైర్ పూర్తిగా బద్దలు కొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు నడుపు బిగించారు. డైరెక్ట్గా అదే ప్రాంతానికి వెళ్ళారు, గతంలో హెచ్చరించినట్టుగానే కూల కొట్టబోతున్నారు అట. అది అక్కడతో ఆగదు, ఇంకా చాలామందికి దీని ఎఫెక్ట్ ఉంటుందని.
సార్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబం గత 50 సంవత్సరాలుగా వారు ఆ రైస్ వ్యాపారం చేయటంలో వాళ్ళు ఆ ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి రైస్ మిల్లులు ఎక్కువ, ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ప్రాంతం అదంతా కూడా. ఆ ప్రాంతంలో రైస్ పంట ఎక్కువ ఉంటది, అందుకని వ్యాపారాలు చేసుకుంటారు సార్. వ్యాపారాన్ని చేసుకునేదాన్ని కూడా సహించలేనటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడ సభలో మన ద్వారంపూడి చంద్రశేఖర్ గారి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఉన్నటువంటి ఎంపైర్ మొత్తాన్ని పోలగొడతానని చెప్పేసి సినిమా డైలాగ్ చెప్పడం జరిగింది. ఆ సినిమా డైలాగులో వాళ్ళ అభిమానులంతా కూడా ఈలలు గోలలు కాసేపు సరదాగా జరిగింది వాళ్ళకందరికి కూడా. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా పీడిఎస్ బియ్యాన్ని అన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రీమ్ లైన్ చేసి అవన్నీ కూడా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపించి ఇట్లయితే మిస్యూజ్ అవుతుంది, డీలర్షిప్ వ్యవస్థ అని డీలర్షిప్ వాళ్ళకి కొంత కమిషన్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఇంటి దగ్గరికే పంపించి వాళ్ళ ఇంట్లో నుంచి వాకిట్లోకి వెళ్ళిపోయే విధంగా చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మాఫియాల చేతికి పోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటన్నిటిని